మక్కా వెళ్ళడానికి ఎలా ఇష్టపడతారో అలాగే మన హిందూ సోదరులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర చేస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుందో చాలా 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 అద్భుతంగా ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. ఇరుముడి అంటే ఎంత పవిత్రమైన పదమో నేను కూడా మాల వేసుకుంటాను. స్వామి శరణం. లాస్ట్ ఇయర్ నా పిల్లలతో మా అమ్మగారితో శబరియాత్ర చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా శబరియాత్ర జరిపించాడంటే అయ్యప్ప, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ ఇరుముడి సినిమా సందర్భంగా ప్రతి ఒక్కరు హిందూ సోదరులకి తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. మూవీస్ కూడా ఏం తీసినాడో కూడా ఎవరికి గుర్తులేదు, ఇరుముడి మాత్రం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇరుముడి సినిమా అట్లుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కేక, పాటలు కేక, సీన్లు కేక, అన్న యాక్టింగ్ కేక. సెకండ్ హాఫ్ మటుకు కొంచెం స్లో ఉంటుంది. అయ్యప్ప స్వామి పాట వచ్చినప్పుడు మాత్రం హై ఉంటుంది. సినిమా కొంచెం స్లో పోతుంది. ఎందుకంటే మనకు సినిమా కాబట్టి దాంట్లో కొన్ని సీన్లు స్లో చేయాల్సి వస్తుంది. బికాస్ నెక్స్ట్ సీన్ హై ఉంటుంది. సో అన్ని జాగ్రత్తగా పెట్టుకొని చూడాలి సినిమా. నెగిటివ్ రివ్యూస్ మాత్రం నమ్మకూడదు. సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్ హిట్. పాటలు బాగున్నాయి, సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సీన్ ఎలివేషన్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం స్లో ఉంటుంది. బట్ స్టిల్ లాస్ట్ వరకు కూర్చొని ఆ మెసేజ్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో అది వినేసి మాత్రం బయటికి రావాలి. థ్యాంక్ యూ. సినిమా స్టార్టింగ్ లో నేను కొద్దిగా 5 minutes అటు ఇటు లేట్ అయ్యాను అనుకున్నా, కానీ మంచి సినిమా చూసా. ఫస్ట్ అక్కడ మాత్రం ఎప్పుడు రవితేజని ఎట్లా చూడాలి, ఫస్ట్ టైం ఎట్లా చూడటం. అంటే ఫస్ట్ రవితేజ సినిమాలన్నీ మాసు కామెడీ అట్లా తీసేవాళ్ళు కదా. ఇప్పుడేమో వచ్చేసరికి మొత్తం భక్తితో తీసుకెళ్ళి థియేటర్ మొత్తం స్వామి అయ్యప్ప స్వామి బాగా చేశారు. ఇది అసలు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. పిల్లల నక్షత్రం మాత్రం చాలా బాగా చేసింది. చాలా బాగా, కానీ లాస్ట్ లో సీన్ ఉంటుంది కాకపోతే అది రివీల్ చేయకూడదు. కొద్దిగా ఆ పాప మాత్రం కొద్దిగా అందరు ఎమోషనల్. అసలు ఎప్పుడు రాని కన్నీళ్ళు మాత్రం అది ఫస్ట్ సారి వచ్చింది సినిమాలో మాత్రం. సో మొత్తానికి నువ్వు రేట్ చేశావు. నేను కూడా అసలు నాకు ఎప్పుడు రాదు కన్నీళ్ళు. అట్లా ఫస్ట్ టైం తిరుగుతుంది కానీ ఆపుకుంటున్నా తట్టుకోలేక. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి. మలుపు సాంగ్ అది కూడా సాంగ్ బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ ఓవరాల్ గా మొత్తం సినిమా రవితేజకి ఒక కంబ్యాక్. ఇట్లానే సినిమాలు కొద్దిగా మాస్ కొద్దిగా బ్లాక్ బస్టర్ లేదు. ఓన్లీ వైలెన్స్ మాలలో పెట్టుకుంటూ అట్లా ఉంటాడు. సెంటిమెంట్ ఆ డైరెక్టర్ నాకు తెలియదు. మాత్రం కంబ్యాక్, డైరెక్టర్ మాత్రం ఫ్యూచర్ ఉంది పక్క. రవితేజ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ అంటే నాకు అసలు నేను ఇక్కడ సినిమా పక్కన చూస్తే అందరు నేను చూసి నేను నాకే ఇట్లా అంటే పక్కన చూస్తే మొత్తం మెంటల్. బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలి. ఆ బాండ్ అసలు మనం రియల్ ఫీల్ లో వెళ్ళిపోతాం. మామూలుగా లేదు అసలు. ఆ రియల్ నిజంగా బయట మాత్రం అది ఆ సీన్స్ మాత్రం మామూలుగా పెట్టలేరు. ఇప్పుడు సొసైటీ మాత్రం మామూలుగా మంచి మామూలు మెసేజ్ కాదు. అయితే కంబ్యాక్ మూవీ. ఓవరాల్ గా రేటింగ్ ఇవ్వాలంటే 5కి 4 పక్కా. 100% బాగా. తర్వాత జబర్దస్త్ యాక్టర్ ఒక అతను ఉన్నాడు, తనకు కూడా మంచి రోల్ పడింది. తర్వాత అజయ్ ఘోష్ గారు కూడా మంచి క్యారెక్టర్ పడింది. అందరిది పర్ఫెక్ట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ లో పర్ఫెక్ట్ ఫిలిం అండి. మీరు అందరూ ఫ్యామిలీతో తప్పకుండా వాచ్ చేయాల్సింది. మంచి బ్లాస్ట్ అవుతుంది. మల్లెపూల పలికే కాదు. తర్వాత లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది స్పెషల్, అది ఎమోషనల్ సాంగ్. అది కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, కానీ మీరు అందరూ
కానీ అందరు ఏడుస్తారు. పర్ఫెక్ట్ సాంగ్, పర్ఫెక్ట్ సినిమా అయితే, మూవీ అయితే సూపర్. గ్యారంటీ అందరూ అయితే పక్క ఏడుస్తారు. చాలా మంచి కంబ్యాక్, మంచి కంబ్యాక్, అయితే మంచి కంబ్యాక్. చిన్నబాబు అయితే ఫుల్ జీవించేసింది. వాళ్ళిద్దరు లేదు, వాళ్ళ తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చు, భక్తి సినిమా కూడా, ఆల్ మిక్స్ మొత్తం ఫుల్ మాస్. ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ హైప్. కామెడీ అంటే ఓకే, నార్మల్ కామెడీ కూడా. కామెడీ అంటే వాళ్ళలో భయాన్ని పెంచడం కాదు, వాళ్ళ లోపల ఏదున్నా సరే ధైర్యంగా బయటికి చెప్పేలా పెంచడం. డైలాగ్ సూపర్. సినిమా అంతే సింపుల్గా ఈ ఒక్క లైన్తో చెప్పేసాడు మనకి. చాలా బాగుంది సినిమా. కామెడీ శివ నిర్వహణ ఫస్ట్ నుంచి ఎమోషనల్గానే తీస్తాడు సినిమా. ఏ సినిమా అయినా సరే లవ్ స్టోరీలో కూడా ఎమోషన్ ఉంటుంది. అలా అక్కడక్కడ కామెడీ బాగుంది, కానీ ఒక ఎమోషనల్ మూవీతో ఒక జనాలు కూడా ఒక కంటతడి పెట్టి బయటకు వచ్చేలాగా ఉంది సినిమా. యాక్చువల్లీ ఎమోషన్ సినిమా అంటున్నారు కదండి, దీంట్లో డివోషన్ తీసుకురావడం ఎంతవరకు ప్లస్ అయింది, ఎలా కనెక్ట్ అయింది? 100%. మన ఊర్లో నేటివిటీని మనం మర్చిపోయాం, శివ మళ్ళీ పట్టుకున్నాడు అనిపించింది ఇది. ఆ ఊర్లో ఇలా ఆటో తోలే ఒక పర్సన్ మందుకి అడిక్ట్ అయిపోయి ఇలా ఉన్న ఒక పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది న్యాచురల్గా చాలా. అంటే మన ఊర్లో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను. అలాంటి పర్సన్స్ మీద ఏంటి సినిమా ఎవరు తీయట్లేదు అని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంటే మనవాడు దాన్ని అది పట్టుకున్నాడు. సో అలా మందుకి బానిస అయిపోయినాడు. ఆ మాల వేసిన 41 రోజులు వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటారు, మాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించాడు సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో ఆ పాపని పెట్టి సాంగ్ పెట్టడం అనేది అది హైలైట్ సినిమా క్లైమాక్స్. అంటే థియేటర్లో లాస్ట్లో సాంగ్ వస్తే మన వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కళ్ళు లెగల సీట్లో వచ్చి. అందరు థియేటర్ మొత్తం కూర్చునే ఉందంటే సినిమా హిట్ అని అప్పుడే ఫిక్స్. అంటే క్లైమాక్స్ విలన్ చంపేసిన తర్వాత అయిపోయింది సినిమా, అందరు లేస్తారు కదా. ఈ సినిమాలో అది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాడు, ఒక సాంగ్ పెట్టి పాపది. సో చాలా బాగుంది. నేను దీనికి 4 ఇస్తాను. బాగా దేనికి కనెక్ట్ అయ్యారు? ఈ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని పెంచడంలో భయం కాదు కావాల్సింది, ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆడపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనే మెసేజ్ చాలా బాగుంది. సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వేరే లెవెల్. సో 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 ఫీల్ గుడ్ మూవీ అన్న, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడైతే థియేటర్లలో ఈలలు డ్యాన్సులు అన్న. శివ నిర్వాణ యొక్క డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, ఫైట్స్ కూడా తండ్రి కూతురు యొక్క కాంబినేషన్ తీయడము ఎంత బాగుందంటే అంత బాగుందన్న. ఈరోజు వరలక్ష్మి వ్రతం అయినా మేమందరం బ్లాక్ వేసాము, ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇరుముడు మూవీ. ఆ సింబాలిక్ అయ్యప్ప స్వామి ఈ బ్లాక్ వేస్తారు కాబట్టి ఆ సింబాలిక్గా మేము కూడా బ్లాక్ వేసుకోవచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. రవణ కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్. సినిమా మొత్తం ఎంత ఫీల్ గుడ్ మూవీ అంటే ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా తీసినారన్న. సాంగ్ అంటే దానికి అంత నాకేమనిపించలేదు, కానీ మూవీ మాత్రం పాడక్క వేరే లెవెల్ మూవీ. ఒక 100 సార్లు 1000 సార్లు పోయినా తప్పులేదు అక్క. కంబ్యాక్ అంటే వేరే లెవెల్ కంబ్యాక్, ఇది ఉత్తి కంబ్యాక్ కాదు, వేరే లెవెల్ కంబ్యాక్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ పాన్ ఇండియా మూవీ అక్క. 5 out of 5 అక్క, 5 out of 100 అక్క. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు సినిమా చాలా నచ్చింది. ఫ్యామిలీతో అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. తప్పకుండా అందరు వెళ్ళి చూడండి, థియేటర్స్లో వెళ్ళి చూడండి ఇరుముడి. అన్న చిన్న పాప మాత్రం పీక్ అన్న. అసలు డెబ్యూ అనుకుంటా ఫస్ట్ టైం, అంత బాగా చేసింది ఏంటన్న నా పాప, చాలా బాగా చేసింది. అసలు నాన్న కూతురుల సెంటిమెంట్ మాత్రం అదిరిపోయిందన్న. అసలు అంత బాగా అసలు చివరిలో మాత్రం రవణ ఏడిపించేసాడన్న, నిజంగా ఏడిపించేసాడన్న. హీరోయిన్ అంత ఏముంటుంది అన్న, హీరోయిన్ మోస్ట్లీ ఏముండదు, జస్ట్ ఈ కొడుకుకు అదేంటి నాన్న కూతురులు ఇద్దరిదే ఉంటుంది మోస్ట్లీ. సాయి కుమార్ గారు కూడా ఆయన కూడా బాగా చేశారు. ఆయన గురుస్వామి క్యారెక్టర్ చేశారు. పాటలు మల్లెపూల పలికి ఫస్ట్ ఇరుముడి సాంగ్ వచ్చింది చూసారా, ఆ 2 పేలిపోతాయి అన్న థియేటర్లో. చాలా బాగున్నాయి. అసలు ఇది గతంలో సినిమాలు చేసి ఇక్కడ ఉంటే ఇరుముడు ఒక్కటే ఇక్కడ ఉంది. పాస్ట్ 3 ఎన్నో వచ్చినాయి కదా, ఆ సినిమాలన్నిటితో పోలిస్తే ఇరుముడు ఇక్కడ ఉంటుంది. నిజంగానే డైరెక్టర్ నిన్ను కోరిన తర్వాత ఇది ఒక మళ్ళీ కల్ట్
మంచిగా ఉంది సినిమా మాత్రం.